జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 రోజులుగా ఆగకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరదలో చిక్కుకుని 3 మరణించగా సుమారు 100 మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. కొండ చర్యలు విరిగిపడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయినట్లు చెబుతున్నారు. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల వల్లే జమ్మూలో భారీ వర్షాలు, తుఫాను సంభవించిందని వాతావరణ శాఖ తెలిపింది. 5 ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు, బలమైన గాలులు వీయడం ఇదే మొదటిసారని పేర్కొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా వరదలు బినాబ్ వంతెన సమీపంలోని ధరంకుండ్ గ్రామాన్ని ముంచెత్తాయని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయని, ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సహాయక బృందాలు శ్రమిస్తున్నాయని తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ డిప్యూటీ కమిషనర్ బషీర్ ఉల్ హక్ చౌదరితో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఆర్థిక, ఇతర సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. ये होटल उस्मान हमने रात को लिया यहाँ पे 10 बजे लिया रात को होटल। तो आराम से हम लोग सो रहे थे तो ये घटना हुई रात को 3 बजे। बारिश वगैरह आई, शोर शराबा हुआ। तो जैसे मैं होटल के नीचे उतरा तो नीचे से पानी ऊपर की तरफ भर रहा था और नीचे वाला जो स्टाफ था वो निकल गया हुआ था और हम लोग सारे फंस गए हुए थे। ये 3 फ्लोर होटल है, आप देख रहे हो कि ये आपको एक ही फ्लोर दिख रहा है, 2 फ्लोर नीचे दबा हुआ है। उसके बाद जैसे हम ऊपर निकले तो पानी आया तो मैंने दरवाजा बंद किया, फिर ऊपर गया फटाफट। ऊपर होटल के स्टाफ भी हमारे साथ गए, उन्होंने फिर क्या किया, सबने मिलकर दरवाजा तोड़ा। हम 15 लोग थे जो ऊपर वाले फ्लोर में थे, तो 15 लोगों को बड़ी मुश्किल से हम लोगों ने भी वापस निकाला। मैंने खुद भी अपनी जान बचाई और बाकी लोग भी हमारे साथ थे। तो हम सब लोगों को ना होटल के सामने से तो पूरा ब्लॉक हो चुका था। यहाँ पे बहुत सी गाड़ियाँ इस नाले के बीच में आ चुकी हैं और रात को बहुत ज़्यादा बारिश रात को हुई है। 3:30 बजे के बाद बहुत ज़्यादा हैवी बारिश 1.5 घंटे हुई। फिर थोड़ी सी बारिश शांत होने के बाद दोबारा इतनी ज़्यादा बारिश होती है जिससे अब बोली बाजार वाली मार्केट में आएंगे तो 20 से ज़्यादा दुकानें वहाँ पे टूटी हैं, घिर चुकी हैं। और इस वाले नाले की बात करेंगे जो शान पैलेस नाला है, आप देख सकते हैं मेरे सामने उस्मान होटल है, इनके 2 फ्लोर तक का नुकसान हो चुका है। यहाँ पे इतना मलबा आया है कि रोड से 3 मंजिल ऊपर मलबा चढ़ चुका है। इतना ज़्यादा नुकसान यहाँ पे लोगों को हुआ है और हम मीडिया के माध्यम से बता देना चाहते हैं ये भी लोगों का जो भी नुकसान हुआ है, हम सरकार से चाहते हैं कि जल्द से जल्द इनको कोई फंड्स प्रोवाइड किया जाए। జమ్మూ కశ్మీర్లోని సిచ్యువేషన్ పై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎలా కొనసాగుతున్నాయి అక్కడ సహాయక చర్యలు? సతీష్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. 2 రోజులుగా ఆగకుండా కురుస్తున్న కుండపోత వాహనం కారణంగా భారీ కొండ చర్యలు కూడా పెరిగిపడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ అంతా కూడా ఇప్పుడు అతలాకుతలం అవుతుంది. రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని అధికారులు చెప్తున్నారు. ఇక వరదల్లో చిక్కుకొని ఇప్పటికే 3 మరణించగా మరికొంతమంది మిస్ అయినట్టు తెలుస్తుంది. సుమారు 100 మందిని సహాయక చర్యలు బృందాలు రక్షించినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. కొండ చర్యలు విరిగిపడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు ఇప్పటికే నిలిచిపోయాయి. ఇక శిథిలాల కింద వందలాదిగా వాహనాలు చిక్కుకుపోయినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపు పశ్చిమాసియాలో ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల వల్లనే జమ్మూ భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు 5 ఏళ్లలో ఇంత స్థాయిలో ఎప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ లో వరదలు చూడలేదని, మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ లో ఈ స్థాయిలో వరదలు వచ్చాయని, ఆ స్థాయిలోనే పూర్తిగా కూడా ఇళ్ల నుంచి కూడా నీరు బయటికి వెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో చూడొచ్చు. కొంత విపత్కరమైన పరిస్థితి జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్నాయని చెప్పాల్సి ఉంది. ఇక తారాకుండ్ సమీపంలో గ్రామంలో వరదలు పెద్ద ఎత్తున కూడా ముంచెత్తాయని చెప్పాల్సి ఉంటుంది. అక్కడ వాహనాలు పెద్ద సంఖ్యలో కూడా కొట్టుకుపోయాయి. ఇక మరోవైపు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సైతం కూడా ఎప్పటికప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న పరిణామాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ వస్తున్నారు. దీనిపైన కేంద్ర హోంశాఖ, అదేవిధంగా విపత్తు నిర్వహణ శాఖ సైతం కూడా అన్ని విధాలా కూడా జమ్మూ కాశ్మీర్ కి తాము ఆర్థిక సహాయం అందిస్తామని కూడా చెప్తున్న నేపథ్యం. మరోవైపు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా స్పందిస్తూ ప్రజలంతా
అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటికి రావాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఎన్నడూ ఇలాంటి వరదలు జమ్మూ కాశ్మీర్ చూడలేదు, మొదటిసారిగా వరదలు జమ్మూ కాశ్మీర్ ని ముంచెత్తాయనే అంశాన్ని చెప్తూనే మరోవైపు రామ్మన్ లో కొండ చర్యలు విడిపడంతో తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందని చెప్తున్నారు. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరో 24 గంటల పాటు కూడా వర్షాలు పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్ ముంచెత్తే అవకాశాలను కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో దాదాపు 2 రోజుల క్రితం ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు నెలకొన్నాయి. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ సతీష్.